మిసెస్ ఇండియా ఐకాన్ దివా 2024 సీజన్ 4 ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని విశ్వభారత్ గ్రూప్ అండ్ కేజీఎం డ్రీమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను అంబికా సి గ్రీన్స్ లో గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. యువతులు మహిళలతో ఫ్యాషన్ షో కార్యక్రమం ద్వారా అవేర్నెస్ అండ్ ఎయిడ్ ఫర్ క్యాన్సర్ నో ప్లాస్టిక్ అనే మోటోతో అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 17న ఫ్యాషన్ షోకు సంబంధించి ఆడిషన్స్ నిర్వహించనున్నారు. అలాగే ఫైనలిస్ట్ సెలక్షన్స్ ఈ నెల 27న అంబికా సి గ్రీన్స్ లో నిర్వహిస్తారు. ఫ్యాషన్ షో ప్రతి ఒక్కరికి తెలిసినది. ఎందుకంటే అమ్మ పుట్టినప్పుడు మనకు తెలియదు, కానీ మనం పుట్టుక అమ్మ నాన్న. మనం ఫస్ట్ అడుగులు వేసేటప్పుడు ప్రతి అడుగుని నాన్న జాగ్రత్త అని తన చిటికెల వేలును మనకి చేయి పట్టుకొని ఇచ్చి ఒక వాక్ చేయిస్తుందా. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ అడుగులే మొదటి ఫ్యాషన్ వాక్. అలాంటి వాక్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఒక ఫ్యాషన్గా ఆ లైఫ్ని తీసుకొని అండ్ కవితాజీ, రియాన్ శర్మాజీ వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేశారు ఈ ఫ్యాషన్ షోస్ కోసం. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం భారతీయులు, మనకి కుల మతాలకి అతీతంగా మనం ఉండాలి. ఎప్పుడు మనల్ని మనం ఎన్విరాన్మెంట్, ఈ నేచర్ మనకి ఏమైతే ఇచ్చిందో నేచర్ని మనం అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మన లైఫ్ స్పాన్ 1 to 100 years, బట్ మనం ఎవరో 100 years బ్రతకలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ పొల్యూషన్. అలాంటి పొల్యూటెడ్ లైఫ్లో కొన్ని రోజులైనా ఒక మూమెంట్ చేయించి ఆ మూమెంట్తో ఒక చీర్, ఒక హ్యాపీనెస్ రావాలని ప్రయత్నం చేస్తున్న కేజీఎం గ్రూప్స్ సౌత్ వచ్చినప్పుడు వాళ్ళని ముందుగా సంగీత గారు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తను నా దగ్గరికి తీసుకొచ్చింది. తీసుకురాగానే తన థీమ్ ఏం చెప్పారో కవిత మేడం, ఆ థీమ్ నాకు ఐడియా లేదు. బికాజ్ ఆఫ్ ఐఎమ్ బ్రాండ్ న్యూ ఫర్ ఫ్యాషన్ షోస్. నాకు ఈ ఫ్యాషన్ షోలో ఉన్న థీమే తెలియదు. బట్ వాళ్ళ అన్న థీమ్ ఏంటంటే సర్వీస్ ఫర్ ఇండియా. అదొక్కటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రియాన్స్ ఒక మోడల్ అండ్ యాక్ట్రెస్ అయినా కూడా ఏ గర్వం లేకుండా ఒబీడియంట్గా ఉంటాడు. వై ఆయన కాలం ఉంటాడు బికాజ్ ఆఫ్ హీఈస్ యంగర్ దెన్ మీ. So he is my brother. So డాక్టర్ గారు, మెడికవర్ హాస్పిటల్స్ నాకు చాలా పరిచయం. పంజా మేడం అండ్ కల్పన వీళ్ళిద్దరిని కూడా సింగులర్ తోటే పిలుస్తున్నానంటే వీళ్ళిద్దరు కూడా నాకు చాలా మంచి క్లోజ్. వాళ్ళని అడగంగానే క్యాన్సర్ అవేర్నెస్ కోసం మీరు మాతో హెల్ప్ చేస్తారంటే ఎస్ వీ క్యాన్ అని చెప్పి అలా చెప్పడమే కాకుండా డాక్టర్ సాబ్ని ఇక్కడికి పంపించి ఒక ఫ్యూ లైన్స్ క్యాన్సర్ కోసం అవేర్నెస్ క్యాంప్ కోసం తను చేసే ప్రతి విషయాన్ని ఒక హాఫ్ అన్ అవర్గా మనతో షేర్ చేసుకుంటూ తన వాల్యుబుల్ టైంను మాకు ఇచ్చినందుకు ఆయనకు కూడా ఒక్కసారి కరసాల జోడతో స్వాగతం పలకండి. సో అందుకే అలాంటి భరతమాత బిడ్డలుగా ఈ మహిళా మూర్తులు అందరూ ఒక ఫ్యాషన్ వాక్ చేస్తే ఆ ఫ్యాషన్ వాక్లో ఉన్న చీర ఏదైతే ఉందో, ఆ అందం ఏదైతే ఉందో, ఆ అందాన్ని ప్రపంచానికి చూపెట్టి తద్వారా ఒక మంచి మెసేజ్ ఇద్దామని ఈ స్టేజ్ మీద మనం అందరం కలవడం, ప్రతి ఒక్కరి వ్యూస్ని తీసుకొని మీడియా మిత్రులు పెర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తే ఇది ఒక మంచి బిగ్గెస్ట్ షో అవుతుంది. ఇవాళ ఏంటంటే ముందుగా క్యాన్సర్ అంటే ఏంటి, మన ముందు ఇక్కడ రావడానికి ఐ థింక్ 10 years బ్యాక్ ఎవరు క్యాన్సర్ గురించి అంత మాట్లాడేవాళ్ళు కాదు. బట్ నౌ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ క్యాన్సర్. అన్ని ఏ టీవీ ఛానల్లో చూసినా సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్యాన్సర్, బట్ నన్ ఆఫ్ దెమ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి, వై ఆర్ వి టాకింగ్ అబౌట్ క్యాన్సర్? క్యాన్సర్ అనేది ఇఫ్ యు లుక్ అట్ ద నంబర్స్, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ మోర్టాలిటీ. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో చూస్తే క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్. ఒకప్పుడు ఇంత ఉండేది కాదు, కానీ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ద్వారా చనిపోవడాలు చాలా ఎక్కువగా అయిపోయాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ అండ్ ఆల్సో సరిగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందకపోవడం అండ్ వాళ్ళకి అవేర్నెస్ తెలియకపోవడం వల్ల క్యాన్సర్ దేనివల్ల వస్తుంది, దాన్ని త్వరగా ఎలా గుర్తుపట్టడం, క్యాన్సర్ రాకుండా ఎలా నివారించుకోవచ్చు, ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలా అడ్వాన్స్ స్టేజ్లో మా దగ్గరికి వస్తున్నారు. దాని ద్వారా మేము అడ్వాన్స్ స్టేజ్లో రావడం వల్ల మనకు సరైన ట్రీట్మెంట్ పొందక చాలామంది క్యాన్సర్ వల్ల చనిపోవడం జరుగుతుంది.
సో దీన్ని ఆపడం కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ సో ఇట్స్ నాట్ రీచింగ్ టు ద మాసెస్. సో ఈ విషయాన్ని అంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఎలా చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి చాలా విషయాలు వచ్చాయి అండ్ ట్రీట్మెంట్ కోసం కూడా చాలా అడ్వాన్స్మెంట్ జరిగింది. ఈ విషయాలన్నింటినీ కామన్ పబ్లిక్కి, కామన్ మీడియా అంటే కామన్ మ్యాన్కి చేరాలి అనే ఉద్దేశంతో, నోబుల్ కాజ్తో చాలామంది, రమేష్ గారు దే హ్యాడ్ వెరీ నోబుల్ విషన్, వీళ్ళందరూ ఏకమై వాళ్ళ వరకు వీ హ్యావ్ టు రీచ్, వీ హ్యావ్ టు సెండ్ ద మెసేజ్, వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద మెసేజ్ రీచెస్ ద లోకల్ పీపుల్, అంటే కామన్ పీపుల్కి రీచ్ అవ్వాలని చెప్పి ఆ సదుద్దేశంతో ఈ మీటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ దెర్ ఆర్ వేరియస్ వేస్, అంటే చాలా విధాలుగా మనము ఈ మెసేజ్ని కామన్ పీపుల్కి ఇవ్వచ్చు. బట్ ఫ్యాషన్ షో ద్వారా ఇలాగా ఒక మెసేజ్ని కన్వీ చేయొచ్చు అనే ఒక విషయాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ ఇట్స్ రియలీ వెరీ ఇంప్రెసివ్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ నోబుల్ యాజ్ వెల్. అంటే ఫ్యాషన్ షో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అండ్ ఫ్యాషన్ షో చాలామంది చూస్తారు అండ్ దే అప్రిషియేట్ ఇట్. అండ్ అదే షోలో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ సచ్ ఎ వండర్ఫుల్ మెసేజ్ అబౌట్ క్యాన్సర్ అండ్ ఆల్సో అబౌట్ ప్లాస్టిక్స్, I would say that this is very I'd say noble cause and it's very wonderful way of conveying this message to the people. And 26th na they are planning to organize oka pedda show ee cancer gurinchi cheyadam jarugutundi and aa show lo we are going to talk about various aspects. aa show lo man cancer gurinchi inka detail ga maatladam jarugutundi and so itvanti opportunity and itvanti cause chebattinanduku I would like to extend my thanks to all of you and also I would like to extend my thanks to all the media person for being here. Thank you. Andariki namaskaram and hello everyone. I am Kavita Kishore. I am founder of KJM Dreams Entertainment. Idi oka event and entertainment company. We do lot of events and social causes attached to it. First of all, I would like to thank Mr. Ramesh sir, who is the founder and chairman of Vishwa Bharat. ఆయనకి చాలా కృతజ్ఞతలు. ఎలాంటే ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఈ మీడియాతో ఇంటరాక్ట్ చేసుకొని ఈ పోస్టర్ లాంచ్ చేస్తామంటే దానికి ముఖ్యమైన కారణం రమేష్ సార్. సో కమింగ్ టు దిస్, ఈరోజు why we are here is to do a poster launch. అంటే ఇది చాలా సంతోషంగా ఉంది and it's our honor and pleasure that Vishwa Bharat founder Ramesh sir invited us here because we share a same vision and that vision brought us together here and we are launching this poster for our upcoming event Miss and Mrs. India Iconic Diva. ఈ మిస్ అండ్ మిస్సెస్ ఇండియా ఐకానిక్ దీవా మేము వేరియస్ సీజన్ చేసాము వేరియస్ ప్లేసెస్లో లైక్ ముంబై, గోవా అండ్ నౌ వీఆర్ ఎక్స్పాండింగ్ టువర్డ్స్ సౌత్. ఫస్ట్ టైం ఈ ఈవెంట్ ఇప్పుడు వైజాగ్ అండ్ ఫినాలే హైదరాబాద్లో చేస్తున్నాము అండ్ దిస్ ఇస్ ఫర్ అ సోషల్ కాజ్. యాజ్ ఐ ఎర్లియర్ సెడ్, దిస్ ఇస్ ఫర్ to create awareness about the cancer and raising funds for cancer. And also say no to plastic. We all know what is happening to our environment. We are the culprits actually because we are causing a lot of harm to our environment. అందుకనేసి ఈ ప్లాస్టిక్ అని యూజ్ చేయకుండా ఎంత పాసిబుల్ అవుతుందో అంత న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుని our environment clean చేసుకోవాలి. First you should be clean, we should be hygienic and that's how we get a thought of keeping our surroundings clean. So first we should keep our homes clean. Start from your home and then you clean your environment. So that is our main motto. Good evening everyone, and this is my extreme pleasure to be here in Visakhapatnam and I would like to extend my greeting to Mr. Ramesh Garu sir. He welcomed us, especially me, like a younger brother just now also. So I'm model, actor and partner to KGM Dreams Entertainment. We are specialized in beauty pageants, fashion show, corporate events and other form of services related to fashion and uplifting the spirit of people and motivating them, especially surroundings and our environments, health issues. We discuss a lot of and we do a lot of drives
regarding the upliftment of the spirit and to motivate people to take care of themselves. And we tell them that we are there for you. That is our main motive also. And what would I say? It is my extreme pleasure that Mr. Ramesh Garu sir, because of him we are here. And he invited us to come together for a cause. And to do something nice and to be the part of something bigger. So we talk about this, our beauty pageant Miss and Mrs. India Iconic Diva, season 4, 2024, in which the main cause of our event is creating an awareness and aid for cancer and say no to plastic. So when we talk about the cancer, as Dr. Garu has already discussed and said a lot of things, so I'm very least knowledgeable guy, because but the cancer is very, very close to us because we lose a lot of people around us, very dear ones, and this has become the main cause of it. So this drive, and my father, I lost my father because of cancer, is very, very close to me. I have seen the suffering, I have seen the everything, and I've seen the motivation that has come through and the way he fight it. So I've seen the fighter in my family. So it gave me that immense motivation to bring up the cause and go and fight for it. So what would I say about it? And of course, say no to plastic, since we have to clean the environment, and this is a drive which is coming and bringing the entire India together for this movement. So Vishwa Bharat is an amazing, the soul, the motivation behind the subject. They are creating the awareness about the social causes, supporting people and helping and aiding them to bring and to uplift them and come and do better in their professional lives. And so we collide together and we give meaning to the same cause, which is the uplifting the spirit of the human.